ఒకసారి నా తరపున, మా నియోజకవర్గ ప్రజల తరపున, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, అందరి తరపున కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి వారి యొక్క ఆశయాల్ని అన్ని విధాల శక్తివంచన లేకుండా మరి కృషి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తూ, ఈ రోజున మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున ఎన్టీఆర్ గారి ఆశయాలను ఏ విధంగా 100% అమలుపరచాలి, ఏ విధంగా ఆయన ఉండగా ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఎటువంటి ఆలోచనలు చేయకుండా మిగిలిపోయినటువంటి ఉన్నాయి, ఏ విధంగా ఎన్టీ రామారావు గారు 100% హానెస్ట్గా సిన్సియర్గా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఏ విధంగా పరిపాలన సాగించారు, ఏ విధంగా పేద బడుగు బలహీనటువంటి ప్రజానికానికి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఆయన ఏ విధంగా మరి అవకాశాలు కల్పించారన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా అదే ఆలోచనతో ఈ రోజున ఉమ్మడి ఏదైతే మన ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వం ఉందో అందరూ సమిష్టిగా మరి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచన విధానాన్ని, ఎన్టీఆర్ రామారావు గారి ఆశయాల్ని అమలుపరిచే విధంగా ముందుకు సాగుతుంది మన కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియపరుస్తుంది.